ఆపరేషన్ సింధూర్తో భారత బలగాలు అద్భుతం చేశాయని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలోని పాకిస్తానీలు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోవాలని అన్నారు. తెలంగాణలో ఉన్న రోహింగ్యాలను కూడా వెనక్కి పంపేయాలని సీఎం రేవంత్ రెడ్డిని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ సిటీలో ఉన్న రోహింగ్యాలకు ఎంఐఎం పార్టీ ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసి ఓటు బ్యాంకుగా చూస్తుందని అన్నారు. మన హిందువులని టార్గెట్ చేసి చంపిన ఆ టెర్రరిస్టుల అడ్డలపైన మన భారత సైన్యం బాంబు దాడి చేసి దాదాపు టెర్రరిస్టుల్ని చంపేసినారు. అక్కడ దాదాపు ఒక 90 to 100 మెంబర్స్ టెర్రరిస్టులు చనిపోయినారని న్యూస్లో అయితే వస్తున్నది. కానీ మన తెలంగాణలో రోహింగ్యా, బంగ్లాదేశీ ఇంకా పాకిస్తానీయులు కూడా ఉండొచ్చు. ఓల్డ్ సిటీలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారు. ఇవాళ భారతదేశం జిందాబాద్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళే ఓట్ బ్యాంక్గా వాళ్ళకి వాడుకుంటున్నారు. 15 to 20,000 రోహింగ్యా బంగ్లాదేశీయులు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో దాచుకుని ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పార్టీ ఎంఐఎం పార్టీ ఒక రక్షణగా అక్కడ ఉన్నది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదిక చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేసి ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డ్ తయారు చేసుకున్నారు, ఓటర్ ఐడి కార్డ్ తయారు చేసుకున్నారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఆధార్ కార్డులు, ఈ ఓటర్ ఐడి కార్డు డిలీట్ చేసి ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చినారో ఆ దేశంకి పంపించేసేయాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్